ఈ వర్షం నీళ్ళు చూడండి, దాదాపుగా వారం రోజులుగా ఇదే తంతు. చూడండి, బైకులకి ఆటోలకి ఎంత ఇబ్బందిగా అవుతుంది. నడుచుకు రావడం అయితే చాలా కష్టంగా ఉంది. నిజంగా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు, పనులు చేసేవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలియట్లేదు. నిజంగా టూ మచ్ ఆఫ్ వాటర్ అండి. ఇది ఇంకా ఇట్లాగే ఉంది. ఇది కాస్త తక్కువే. ముందు వెళ్తుంటే అసలు బైకులు మునుగుతున్నాయి, ఆటోలు మునుగుతున్నాయి. మనుషులకైతే మోకాలకు పైన నీళ్ళు వస్తున్నాయి. చిన్నపిల్లలను పట్టుకొని పనులు చేసేవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత కష్టమో. ఈ నీటిలో ఏ పామో ఏ తేలో వచ్చింది అసలు తెలుసా. దారుణంగా ఉన్నాయండి సిచ్యువేషన్స్. టూ మచ్. చూడండి రోడ్లపై ఇక్కడ చూడండి, ఇది చాలా తక్కువే. అక్కడ ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల నీళ్ళు అటు వెళ్ళిపోతున్నాయి. కానీ పర్వాలేదు, ఇక్కడ కనీసమైనా నడచవచ్చు. ముందు వెళ్తే టూ మచ్ ఆఫ్ వాటర్ ఉన్నాయి. చాలా కష్టము జనాలకు నడిచి వెళ్ళడం కూడా. ఈ మధ్య పాపం స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా దూరం నడవాలి. మోర్ దెన్ ఒక 10 minutes నడవాలనుకుంటా ఈ రోడ్డు. ఇంకే స్కూల్ కూడా బంద్ ఫస్ట్ స్టార్టింగ్ 2 days చక్కగా ఉంది. రాను ఎక్కువైతున్నాయి. ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయి, వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఇంటికి చూడండి పోతున్నాయి, లోపలికి నీళ్ళు వేస్తుంది. మరీ టూ మచ్ నీళ్ళు వచ్చేస్తుంది. టూ మచ్ అంటే టూ మచ్. బాబోయ్, ఎంత గేట్లు వేసుకున్నా, ఇంకేం వేసుకున్నా అని నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ చూసిన దానికి దీనికి చూడండి ఎంత వాటర్ ఎక్కువ వచ్చేసినాయి. మనుషులకు మోకాలకు వచ్చేసినాయి. ఇంకా ముందు ఎక్కువని ఎట్లా అసలు టూ మచ్ అంటే టూ మచ్ వాటర్. చూడండి కార్ చూడండి, అక్కడ కార్కి, ఆ ఇల్లుకి, మనుషులకి బాగా ఉంటుంటే ఈ వాటర్లో ఏ పాములో ఏ తేల్లో వస్తే ఇంట్లోకి వచ్చేస్తాయి. ఇంకా ఎండగా తగిలే కొద్దీ స్మెల్ దారుణం వస్తుంది. చూడండి ఎట్లా అసలు ఎప్పుడు తగ్గుతుందో. ఈ గణేష్ పండుగ అందరికి ఎట్లో కానీ మాకైతే దారుణంగా ఉంది. గణేష్ పండుగ ఇట్లా చేయాల్సింది. ఇది ఎక్కువ నేను స్టార్టింగ్ నుంచి దీనికి ముందు చాలా కష్టం. తెలివిగా చేసినప్పుడు అన్నీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వర్షం నీళ్ళు చూడండి, దాదాపుగా వారం రోజులుగా ఇదే తంతు. చూడండి బైకులకి ఆటోలకి ఎంత ఇబ్బందిగా అవుతుంది. నడుచుకు రావడం అయితే చాలా కష్టంగా ఉంది. నిజంగా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు, పనులు చేసేవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలియట్లేదు. నిజంగా టూ మచ్ ఆఫ్ వాటర్ అండి. ఇది ఇంకా ఇట్లాగే ఉంది. ఇది కాస్త తక్కువే. ముందు వెళ్తుంటే అసలు బైకులు మునుగుతున్నాయి, ఆటోలు మునుగుతున్నాయి. మనుషులకైతే మోకాలకు పైన నీళ్ళు వస్తున్నాయి. చిన్నపిల్లలను పట్టుకొని పనులు చేసే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత కష్టమో. ఈ నీటిలో ఏ పామో ఏ తేలో వస్తుంది అసలు తెలుసా. దారుణంగా ఉన్నాయండి సిచ్యువేషన్స్. టూ మచ్. చూడండి రోడ్లపై ఇక్కడ చూడండి, ఇది చాలా తక్కువే. అక్కడ ఖాళీ ప్లేస్ ఉండడం వలన నీళ్ళు అటు వెళ్ళిపోతున్నాయి. కానీ పర్వాలేదు, ఇక్కడ కనీసమైనా నడచవచ్చు. ముందు వెళ్తే టూ మచ్ ఆఫ్ వాటర్ ఉన్నాయి. చాలా కష్టము జనాలకి నడిచి వెళ్ళడం కూడా. ఈ మధ్య పాపం స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా దూరం నడవాలి. మోర్ దెన్ ఒక 10 minutes నడవాలనుకుంటా ఈ రోడ్డు. అందుకే స్కూల్ కూడా బంద్ చేశారు. చాలా దాదాపు 2 days హాలిడేస్ ఇచ్చారు. ఇంకా వీళ్ళు ఇంత కష్టపడి వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి పోవట్లేదు. చూడండి బైకులకు నీళ్ళు ఎంత ఫ్లో వస్తూనే ఉన్నాయి నాన్ స్టాప్గా. గత 4 days నుండి బాగా వస్తున్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ 2 days తక్కువ ఉన్నాయి. ఇంకా రాను ఎక్కువైపోతున్నాయి. చూడండి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయి, హాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇంటికి చూడండి నిండా పోతున్నాయి, లోపలికి నీళ్ళు పోతున్నాయి. మరీ టూ మచ్ నీళ్ళు అయితే అసలు ఓవర్ని.
టూ మచ్ అంటే టూ మచ్ చూడండి బాబోయ్. ఎంత గేట్లు వేసుకున్నా ఇంకేం వేసుకున్నా ఇంకేది వేసుకున్నా అని నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ చూసిన దానికి దీనికి చూడండి ఎంత ఎంత వాటర్ ఎక్కువ వచ్చేసినాయో, మనుషులకు మోకాలకు వచ్చేసినాయి. ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఎట్లా అసలు టూ మచ్ అంటే టూ మచ్ వాటర్. చూడండి కారు చూడండి అక్కడ, కారుకి ఆ ఇల్లుకి ఆ మనుషులకి బా. బాధ ఏంటంటే ఈ వాటర్లో ఏ పాములో ఏ తేల్లో వస్తే ఇంట్లోకి వచ్చేస్తాయి. ఇంకా ఎండ తగిలే కొద్దీ వాసన స్మెల్ దారుణమైన నీచు స్మెల్ వస్తుంది. చూడండి ఆ ఇంట్లోకి వెళ్ళి